మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లిలో సురవరం వెంకట్రామిరెడ్డి ఈశ్వరమ్మ దంపతులకు 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు. అంతేకాదు తెలంగాణ సాయుధ పోరాటంలోనూ కీలకంగా వ్యవహరించారు. సురవరం సుధాకర్ రెడ్డి 1958లో 11వ తరగతికి సమానమైన SSLCని కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్లో పూర్తి చేశారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి BA పట్టా పొందారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో LLB చేశారు. 1968లో LLMలో చేరారు. విద్యార్థి నాయకుడిగా ఆయన కార్యకలాపాల కారణంగా దాన్ని పూర్తి చేయలేకపోయారు. 1974 ఫిబ్రవరి 19న విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. విజయలక్ష్మి సైతం భర్త ఎంచుకున్న పోరుబాటలోనే నడుస్తున్నారు. CPI అనుబంధ కార్మిక సంఘమైన AITUC జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరికి 2 కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం సమయంలోనే పోరుబాట పట్టారు. 1957లో పాఠశాలల్లో బ్లాక్ బోర్డ్స్, చాక్ పీస్ ప్రాథమిక అవసరాల కోసం ఆందోళన చేపట్టారు. ఇది కర్నూలులోని అన్ని పాఠశాలలకు విస్తరించి మహా ఉద్యమంగా మారింది. 1960లో AISF కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1962లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కోసం ఏర్పాటు చేసిన సమ్మెకు కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 62 రోజుల పాటు చేసిన సమ్మెకు నాయకత్వం వహించి సఫలీకృతులయ్యారు. అనంతరం కర్నూలులోని కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా సుధాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB చదువుతున్న సమయంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం AISF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను సుధాకర్ రెడ్డికి అప్పగించారు. 1966లో AISF జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతోనే ఢిల్లీకి మకాం మార్చారు. 1969లో ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో AISF జాతీయ అధ్యక్షుడయ్యారు. 1972లో CPI యువజన సంఘమైన AIYF జాతీయ అధ్యక్షుడిగా సురవరం ఎన్నికయ్యారు. వివిధ అంతర్జాతీయ ఫోరంలలో IUS, WFDY, ప్రపంచ యూత్ ఫెస్టివల్స్ లో భారత యువతకు ప్రాతినిధ్యం వహించారు. విద్యార్థి యువజన సంఘం నాయకుడిగానే కాదు, రాజకీయ నాయకుడిగా తన ప్రత్యేకతను సురవరం సుధాకర్ రెడ్డి చాటుకున్నారు. 1971లో కొచ్చిన్లో జరిగిన CPI 9వ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తొలిసారిగా జాతీయ కమిటీ సభ్యుడయ్యారు. 1974లో తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన సురవరం ఆనాటి నుంచి 1984 వరకు CPI AP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1985-90లో కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 1994లో డోన్లో ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసిన సురవరం ఓటమి చవిచూశారు. 1998లో నల్గొండ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇదే ఏడాది AP రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ఈ పోరాటంలో 3 యువకులు పోలీసు కాల్పుల్లో చనిపోయారు. 2004లో నల్గొండ నుంచి 14వ లోక్సభ స్థానానికి రెండోసారి ఎన్నికయ్యారు. ఈ కాలంలోనే సురవరం కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు. నల్గొండ లోక్సభ పరిధిలో నెలకొన్న ఫ్లోరైడ్ సమస్యతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న అనేక సమస్యలపై లోక్సభలో తన గళాన్ని వినిపించారు. హైదరాబాద్ వేదికగా 2007లో జరిగిన CPI జాతీయ మహాసభల్లో సహా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012 పట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చండ్ర రాజేశ్వరరావు తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 2015లో జరిగిన మహాసభల్లోనూ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొల్లాంలో జరిగిన మహాసభల్లోనూ మూడోసారి తిరిగి ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019 వరకు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆరోగ్య సమస్యల కారణంగా స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు CPI జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
రాజకీయ నాయకుడిగానే కాకుండా పలు పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు సురవరం సుధాకర్ రెడ్డి. విశాలాంధ్ర విజ్ఞాన సమితి గవర్నింగ్ బాడీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. యువజన మాసపత్రిక, యూత్ లైఫ్ మాసపత్రిక, న్యూ జనరేషన్ వారపత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ దర్శిని ఎడిటోరియల్ బోర్డు సభ్యునిగా కూడా పనిచేశారు. తన సంపాదకత్వంలోనూ ప్రజల జీవన స్థితిగతులనే ప్రతిబింబించేవారు. తన జీవితమంతా ప్రజా పోరాటాలతోనే గడిపిన సురవరం సుధాకర్ రెడ్డి ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు.